ఈ 7వ అధ్యాయం ప్రారంభంలో భగవంతుడు తనను తెలుసుకోవడం అంటే ఎలాగూ సమగ్రంగా సంశయ రహితంగా అంటే సంపూర్ణంగా అలా తెలుసుకోవడానికి కొన్ని అర్హతలు కావాలి. అలా నన్ను తెలుసుకోవాలి అంటే ఇదిగో ఈ 3 ఉండాలి అని చెప్పారు. ఆ మూడింటిలో ఒకటి ఏమిటి? ఆశ్రయం, 2 ఆసక్తి, 3 సాధన, యోగ సాధన. యోగ సాధన అంటే ఏంటి? పరమాత్మ గురించినటువంటి తెలుసుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం కదా. ఆ ప్రయత్నం ఒకళ్ళు ఒక రకంగా చేస్తూ ఉంటారు, సాధన చేస్తూ ఉండాలి. రెండవది ఆసక్తి ఉండాలి. ఎట్లాగంటే చెప్పాను కదా, యాంత్రిక సాధన ఉండకూడదు కదా. యాంత్రిక సాధన ఇంట్రెస్ట్ లేకుండా అన్నమాట. ఇప్పుడు గంట సేపు మీరు హరిరామ్ చెప్పాలి అంటే ఏం చేస్తారు? చెప్తారు, తప్పదు కదా అని చెప్తాం కదా. ఆసక్తితో చెప్పటం వేరు, ఇంట్రెస్ట్తో చెప్పినప్పుడు ఉత్సాహం వస్తుంది, అవునా కదా. దాంట్లో రసాన్ని ఆస్వాదిస్తారు. అది కాకుండా ఏదో ఒక ఏంటంటారు డ్యూటీ అన్నట్టు అనుకోండి, అలా చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు, అవునా. సాధన కూడా ఏం చేయాలి? ఆసక్తితో చెయ్యాలి. ఓహో, మరి అయితే నా ప్రయత్నంతో నేను అందుకుంటానా? నువ్వు ఆశ్రయించాలి. ఎవరిని? ఆయనే ఆశ్రయించాలి. నా ప్రయత్నంతో నేను ఆయన్ని సాధించుకుంటాను, పొందుతానంటే అది మా పప్పులే ఉడకవు. నన్నే ఆశ్రయించాలి. అప్పుడు నన్ను నువ్వు తెలుసుకుంటావు. ఇంకోళ్ళని ఆశ్రయించి నన్ను ఎలా తెలుసుకుంటావు? తెలుసుకోలేవు కదా. కాబట్టి ఆశ్రయము ఆయనే. ఎందుకంటే మనం సాధన చెయ్యాలన్నా ఆ శక్తి ఆయన వల్లనే పొందాలి, అవునా. లేకపోతే దేంతో సాధన చేస్తాం? శరీరం మనకున్న ఇవే కదా, ఇవి పని చేస్తాయి, ఆయన లేకపోతే లేవు కదా. నా సాధన అనుకోవడం ఒక అహంకారం అయిపోతుంది అది కూడా. అందుకని ఆశ్రయించడం ఆయన్నే. శరణాగతి పొందాలి, ఆసక్తి తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి ఉండాలి, సాధన చెయ్యాలి. ఈ 3 ఉంటే తప్ప పూర్తిగా ఆయన్ని తెలుసుకోలేరు చెప్పాడు. ఇక ఇప్పుడు తాను ఈ అధ్యాయంలో ఏం చేస్తాడట భగవంతుడు? జ్ఞానం స విజ్ఞానం అశేషత వక్ష్యామి. నీకు నేను 2 చెప్తాను. ఏమిటది? జ్ఞానము విజ్ఞానం. విజ్ఞానం అంటే ఏం చెప్పుకున్నాం? సాంకేతికం అంటే ఒకటి థియరీ, 2 టెక్నాలజీ అని చెప్పాం కదా. సిద్ధాంతపరమైన జ్ఞానం, దాన్ని ఎలా అందుకోవాలో తగినటువంటి సాధనా విధానం అని ఒక అర్థం. గురుదేవులు ఏం చెప్తారంటే, ఇక్కడ విజ్ఞానం అనే పదానికి విశేష జ్ఞానం అని అర్థం ఉంది కదా. విశేష జ్ఞానం అంటే అనుభవ జ్ఞానమే అని ఒక అర్థం. అప్పుడు నీకు సిద్ధాంతపరమైన జ్ఞానము ఇస్తాను, స్వానుభవంతో కూడిన జ్ఞానం. స్వానుభవం అంటే ఏంటి? కృష్ణుడికి స్వానుభవం ఏంటి? ఆయన ఎప్పుడు ఆ స్థితిలోనే ఉంటాడు కదా. 2ను అంటే ఇంకో విషయం ఏం చెప్పారంటే, ఇక్కడ భగవంతుడు ఈ అధ్యాయంలో కేవలం జ్ఞానం ఇవ్వటమే కాదు, ఆయన చెప్పినటువంటి విషయం ఏదైతే బోధ చేస్తున్నాడో భగవంతుడు, ఆ బోధని సరి అయిన ప్రిపరేషన్ అంటే ఏకాగ్ర చిత్తముతో ఆ విషయాన్ని దృష్టి పెట్టి ఆలోచిస్తూ ఆ మార్గంలో ఆయన వెంటనే పోతూ ఉంటే ఒక్క క్షణమైనా, ఒక్క నిమిషమైనా అదేమిటో అర్థమవుతుంది నీకు, నేను గ్యారంటీ ఇస్తున్నా. విజ్ఞానం అంటే అనుభవం అనేది ఎక్కడో ఎప్పుడో వచ్చేది కాదు. తగినటువంటి అర్హత ఉంటే, ఫిట్నెస్, ఉత్తమాధికారి అయినటువంటి వాడికి ఆ క్షణంలోనే వస్తుంది. ఆయన ఎవరు? జనక మహర్షి గురించి చెప్తారు కదా. జనకుడు యాజ్ఞవల్క్యుడు కదా, యాజ్ఞవల్క్యుడు.
అష్టావక్రుడా? అష్టావక్రుడు. మరి వచ్చాడు, బోధ చేస్తా అన్నాడు. బోధ చేస్తానంటే అలా కాదు, నా గురుదక్షిణ ఏమంటాడు. అదేంటి బోధ పూర్తి కాకపోతే గురుదక్షిణ ఏంటి? అవును ఇయ్యి అన్నాడు. ఏంటంటే నీ మనసు నాకు ఇచ్చే అంటాడు. అంటే ఈ సంకల్పం లేదు, వికల్పం లేదు, మనసు అంటే అంతే కదా, ఇచ్చేయమన్నాడు. ఈయన బాగా పరిపక్వ స్థితిలో ఉన్నాడు కాబట్టి అయిపోయింది, అంతే, నిర్వికల్ప సమాధికి వెళ్ళిపోయాడు. అది ఫిట్నెస్. సో తగినంత సాత్వికత ఉన్నప్పుడు, లోతైనటువంటి ఆలోచన ఉన్నప్పుడు, ఆ వింటూ ఉండగానే అదేమిటో స్ఫురణలాగా గోచరం అవుతుంది. స్ఫురణ అంటారు దాన్ని. అది విజ్ఞానం. శ్రవణం అంటే ఊరికి చెవులు అప్పగించుకొని కూర్చోవడం కాదు, ఏదో డేటా కలెక్షన్ కాదు. డేటా అంటే ఏదో డేటా వెళ్ళిపోతుంటుంది, డేటా లేదా ఇలా టైప్, అది కాదు. అందుకు శ్రవణం అనేది తపస్సు అని చెప్పి. సో అధికార లక్షణాన్ని బట్టి వాళ్ళు కనుక మంచి సాత్వికమైన గుణం ఉండి ప్రశాంతంగా దాన్ని శ్రవణం చేస్తూ ఉన్నప్పుడే ఆ స్ఫురణ కలుగుతుంది, విజ్ఞానం. చెప్పి ఎత్ జ్ఞాత్వా, ఇది తెలుసుకుంటే ఇక నీకు తెలుసుకోవాల్సింది ఏది మిగలదు. అంటే అన్నిటికీ మూలమైన దాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు, అన్ని జ్ఞానాలకు మూలం. ఇక దేనికోసం నువ్వు పరుగులు ఎత్తక్కల, అంతే, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, మరొక ప్రయత్నము అక్కర్లేదు. దీనికి మాతాజీ ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా జ్ఞానం ఉంది, రకరకాల సైన్సెస్ ఎన్ని రకాలు ఉన్నాయి, అనేక బ్రాంచెస్ వచ్చాయి మనకి సైన్స్లో. ఇవన్నీ కూడా జ్ఞానములే. అయితే ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క జ్ఞానం, ఒక్కొక్క ఫీల్డ్లో ఒక జ్ఞానం ఉంటుంది. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళు జ్ఞానులే. అయితే ఇవన్నీ ఏంటి, ఒక్కొక్క ప్రపంచంలో ఒక అంశాన్ని గురించి వాళ్ళు నేర్చుకుంటున్నారు, అంతే కదా. దాంట్లో వాళ్ళు ఒక నిష్ణాతులు అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ ఇంటికి ప్లాన్ వేయండి అంటే వేయగలడా? ఓ అయ్యా ఇంజనీర్ దగ్గరికి అంటాడు. ఓ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ రోగం వచ్చింది మంది ఇవ్వండి అంటే డాక్టర్ దగ్గర బాగుంటాడు. అవునా కదా? ఎవరి ఫీల్డ్ వాళ్ళదే, ఎవరి జ్ఞానం వాళ్ళదే. వాడికి ఇది తెలియదు, వీళ్ళకి అది తెలియదు. అవునా కదా? చూడండి అలా అయితే. మరి మనం చిన్నప్పుడు స్కూల్లో చేరినప్పుడు మనకి ఎలా ఉంటాయి, 10th క్లాస్ వరకు 6 సబ్జెక్టులు, అవునా? తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పటికి తగ్గిపోతాయి. అవునా కదా? ఎంపీసీ వేరు, బైపీసీ వేరు, సిఈసీ వేరు, వేరు వేరు, తగ్గిపోవట్లే, తగ్గుతాయి. తర్వాత డిగ్రీకి వెళ్ళేటప్పటికి ఏమైపోయింది, ఇంకా తగ్గిపోయినాయి. అవునా? అంటే సబ్జెక్టులు తగ్గిపోయినాయి, విషయం తగ్గలే, విషయం పెరిగింది. అంటే తక్కువ అంశం పైన ఎక్కువ చదువుకుంటున్నాం, తక్కువ అంశాలపైన. ఇక మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తే అది కూడా ఉండదు. డిగ్రీలో 3వ సబ్జెక్ట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తే ఒకటే సబ్జెక్ట్. అవునా? ఎంఎస్సి మ్యాథ్స్, ఎంఎస్సి ఫిజిక్స్ ఒకటే చదువుతాడు, ఒక ఫిజిక్సే చదువుతాడు వాడు, మిగతా 2-3 చదవడు. అవునా కదా? ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చూడండి, ఎంఏ, ఎంఏ ఏదో ఒకటే. ఎంఏ ఎకనామిక్స్ అంటే మిగతా 2 లేవు, వాడికి ఆ సబ్జెక్ట్లే లేవు, దాంట్లోనే చదువుతాడు 2 ఏళ్ళు. అవునా కదా? ఓహో, మరి పిహెచ్డికి వెళ్తే ఇంకేమవుతుంది, అంత పెద్ద సబ్జెక్టులో ఒక అంశాన్ని గురించి 5 ఏళ్ళలో 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో పరిశోధన చేస్తాడు, ఒక్కటే పాయింట్, ఒక అంశమే, అంతే కదా. పిహెచ్డి అంటే అదే. ఇంత పెద్ద శాస్త్రంలో ఒక్క అంశం గురించి ఎన్నేళ్ళు చదువుతాడు, 5 ఏళ్ళు, ఎన్నాళ్ళు అయినా పట్టచ్చు. ఇప్పుడు ఏమైంది, విజ్ఞానం హయ్యర్ లెవెల్కి వెళ్ళినా కొద్ది ఏమవుతుంది, అన్నీ తెలియవు, ఒక అంశమే తెలుస్తుంది వాళ్ళకి, మిగతావన్నీ వాటి గురించిన జ్ఞానం ఉండదు కదా. పిహెచ్డి ఏ సబ్జెక్ట్ చేశాడో అదే చెప్తాడు, కానీ మరి దీంట్లో ఇంకో సబ్జెక్ట్ అడగండి, వాటిల్లో అదే సబ్జెక్ట్లో ఇంకో పాయింట్ అడగండి, ఎబ్బే నాకు అది తెలియదండి అని, నేను దీంట్లో పిహెచ్డి చేశానంట. అవునా కదా?
ఇప్పుడు ఏది సంపూర్ణ జ్ఞానం చెప్పండి? కాబట్టి మాతాజీ ఒక విషయం చెప్పారు. వాట్ ఈస్ పిహెచ్డి అంటే టు నో మోర్ అండ్ మోర్ అబౌట్ లెస్ అండ్ లెస్. అంటే టు నో మోర్ అండ్ మోర్ అంటే ఎక్కువ ఎక్కువ తెలుసుకుంటాడు. దేన్ని? ఒక తక్కువ విషయాన్ని గురించి, అంటే ఒకే విషయాన్ని గురించి ఎక్కువ తెలుసుకుంటున్నాడు అంతే, అంతా తెలియదు. అవునా? అట్లాగే ఈ ఇవన్నీ భౌతికమైన శాస్త్రాలు అంతే కదా. ఒక తెలుగు సాహిత్యం ఉందనుకోండి, తెలుగు ఎంఏ అన్నాడు, తెలుగు ఎంఏలో పిహెచ్డి చేశాడు. దేంట్లో చేశారండి పిహెచ్డి? అంటే ఫలానా అంశం పైన చేశానంటాడు అంతే. మిగతా అంశాలు నాకు తెలియదు. కాబట్టి ఎట్లాగుంటుందంటే ఒక చోట డ్రిల్లింగ్ చేస్తే లోపలికి వెళితే నీళ్లు దొరికినట్టు ఉంది, ఒక చోట డ్రిల్లింగ్ చేస్తాడు ఒకటే, అంతా తెలియదు. సముద్రం అంత కాదు అది. డ్రిల్లింగ్ మిషన్ ఏం చేస్తుంది? ఒక చోటే లోపలికి వెళ్తుంది. అలాంటిది పిహెచ్డి పరిశోధన. కానీ వేదాంతంలో పరిశోధన అంటే అది కాదు. ఒక్క అంశం తెలుసుకొని నాకంతా తెలిసి ఎలా తెలుస్తుంది? కాదు. మరేమిటి వేదాంతాల్లో అన్వేషణ పరిశోధన దేని గురించి? అంటే అన్ని జ్ఞానములకు మూలమేదో అది. అవునా కదా? సో వేదాంత పరిశోధనే గొప్పది. అవునా? ఎందుకు? ఇది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, అన్నీ తెలియబడతాయి. అది మూలం. అవునా కదా? అందుకని జ్ఞాతవ్యం నా అవశిష్యతే భూయ. ఇంకా నీకు తెలుసుకోవాల్సిందంటే ఏమి ఉండదు నీకు. అన్నిటికీ మూలమైనటువంటి దాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు. అది ఎంత గొప్పది మరి ఈ జ్ఞానం. అవునా కదా? అందుకు జ్ఞానం, ఈ జ్ఞానం యొక్క విలువ ఏమిటో చెప్తున్నాడు భగవంతుడు. ఒక రకం స్థుతి చేస్తున్నాడు, అడ్వర్టైజ్మెంట్. ఈ జ్ఞానం ఇంత గొప్పదిరా నాయనా, ఇది తెలుసుకుంటే నువ్వు మళ్ళీ పాకులాడక్కర్లేదు, దేని గురించి నువ్వు ఇంకా అన్వేషణ చేయక్కర్లేదు. ఇది తెలుసుకుంటే అంతే, ఇక ఏమక్కర్లేదు. ఇది వేదాంత జ్ఞానం యొక్క, ఇది విజ్ఞానం యొక్క ప్రయోజనం. ఇక పరుగులు ఆగిపోతాయి మనిషికి, దేని గురించి పాకులాడడు. ఎందుకు? అని మూలమైన తెలుసుకున్నాడు కాబట్టి విశ్రాంతి అయితే మనిషికి. అయితే బుద్ధి ఏం చేస్తుంది? ఎప్పటికీ అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకో, పరుగుడు పెడుతూనే ఉంటుంది. ఎప్పుడు పరుగులే. ఇక్కడ ఏమైపోతుంది? పరుగులు ఉండవు, పరిపూర్ణమైన జ్ఞానం వస్తుంది. ఇది అర్థమైన నాడు మనిషి ఏమవుతున్నాడు? ఈ జ్ఞానం తప్ప ఇంకోటి పట్టుకోడు. మిగతా జ్ఞానములన్నీ పాక్షిక జ్ఞానములు, పొట్టకూటి విద్యలే. అసలు విద్య మానవుడిని పరిపూర్ణతను కలిగించేటువంటి జ్ఞానం ఇది. ఒక ఉదాహరణ చెప్తారు. ఒక ఏనుగు ఉందనుకోండి. ఆ ఏనుగు మనకు తెలుసు, మన కళ్ళునే మనం చూస్తాం. ఒక అంధ బాలకుల పాఠశాల ఉంటుంది. సరే, ఆ పిల్లల్ని పాపం వాళ్ళు కూడా పిల్లలే కదా, సరదా ఉంటుంది. ఒకసారి జంతువు ఏంటంటారు, అప్పుడప్పుడు జంతువులన్నీ తీసుకొస్తారు చూడండి. జూ కాదు, జంతువులు తీసుకొస్తారే, సర్కస్ లాంటిది, అట్లాంటిది ఏదో. సర్కస్లో జంతువులు కూడా వస్తాయి కదా, రకరకాల జంతువులు కూడా పట్టుకొస్తారు. సర్కస్ వచ్చింది ఊళ్ళోకి. వస్తే పాపం ఆ టీచర్ ఏంటంటే, సర్లే పాపం పిల్లలు కదా వాళ్ళని కూడా తీసుకెళ్దాంలే అని చెప్పి తీసుకెళ్ళాడు. ఓ పెద్ద ఏనుగు. నైనా పోండ్రా, ఆ ఏనుగుని అందరూ మీరు తాకండి, చూడండి. గుడ్డి పిల్లలు కదా, వాళ్ళు కళ్ళతో చూడలేరు. ఏం చేస్తాడు? పుట్టుకుంటే కానీ వాళ్ళకి తెలియదు. అందుకని కొంతమంది పిల్లలు కాళ్ళ దగ్గర పోయి పట్టుకున్నారు, కొంతమంది తోక దగ్గర పట్టుకున్నారు, కొంతమంది చెవులు పట్టుకున్నారు అనుకోండి. సో ఒక్కొక్కళ్ళు ఒక్కోటి స్పృశించి అయిన తర్వాత, ఏనుగు ఎట్లుందిరా నాయన? ఏనుగు పొట్లకాయలా ఉంది సార్. తోకనే పట్టుకుంటే అట్లే ఉంటుంది. కాళ్ళను పట్టుకుని వాడు స్తంభంలా ఉంది సార్ ఏనుగు. ఇంకోటి అడిగితే చాటలా ఉంది సార్ ఏనుగు అంటాడు. అవునా? అంటే ఏది పట్టుకుంటే
అదే తెలుస్తుంది వాడికి, మిగతా తెలియదు కదా. అన్నీ తెలియాలంటే ఏం చేయాలి? కళ్ళుతో చూడాలి. అసలైన దృష్టి ఈ విజ్ఞానం అంటే అదే. మిగతా జ్ఞానములన్నీ ఏమిటి? పాక్షిక జ్ఞానములు. అంటే ఒక్క అంశే తెలుసు, వాడికి అన్నీ తెలియదు కదా. ఎవ్వడు సర్వజ్ఞులు కారు కదా. సర్వజ్ఞుడు అంటే భగవంతుడే, అన్నీ తెలిసినవాడు. అన్నీ తెలిసినవాడు తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టే. అవునా? కాబట్టి వేదాంత జ్ఞానం అంత పరిపూర్ణతనిస్తుంది. ఇక మళ్ళీ ఇంకో అన్వేషణ లేదు, ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది ఇక్కడ విజ్ఞానం. అది ఎలా అంటే మనకి తర్వాత శ్లోకాల్లో తెలుస్తుంది. చెప్పి ఈ జ్ఞాన విజ్ఞాలు, ఈ విజ్ఞానాలు ఇచ్చాడు భగవంతుడు, ఇస్తున్నాడు. కానీ అందరికీ ఇది ఉపయోగపడాలి, ఉపయోగించుకోవాలి కదా. అదే చెప్తున్నాడు. ఇది విజ్ఞానం పొందాలి అంటే ప్రయత్నం చేసేవాళ్ళు కావాలి. అందుకే సహస్రాణ మనుష్యేషు కశ్చిత్ సిద్ధయే యతతి. ఈ పరిపూర్ణత్వాన్ని పొందటానికి అందరూ ప్రయత్నం చెయ్యరు. వీళ్ళే వదిలేస్తారు కొంతమంది, అర్థం చేసుకొని వదిలేస్తారు కొంతమంది, శ్రవణానందంలోనే ఉంటారు కొంతమంది. తెలుసు కదా శ్రవణానందం అంతే. కొంతమంది అధ్యయనం చేసుకొని చదువుకొని భలే బాగుంది అని అప్రిషియేట్ చేస్తారు అంతే తప్ప అది పొందటానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఎప్పుడో 100 మధ్యలోనే ఆగిపోతుంటారు. పొందాలనేటువంటి అతి ముముక్షుత్వం అనేది ఉండదు కదా. వివేక వైరాగ్యాల తర్వాత ఎప్పుడో కదా ముముక్షుత్వం. అది అలా ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఏమవుతుంది మధ్యలో, ఇందాక 6వ అధ్యాయంలో చెప్పారే, దృష్టి చెదిరిపోయి కదా, ఏదో ఒక కోరికో ఏదో ఒక వ్యామోహం సాధన నుంచి పక్కకు లాగేస్తుంది. అది కాబట్టి వాళ్ళు మధ్యలో డిస్టర్బ్ అయిపోతారు. కాబట్టి చివరి దాకా వెళ్ళి ఆ పరిపూర్తను సాధించినటువంటి అనేక జన్మ సంసిద్ధ 6వ అధ్యాయంలో చెప్పాడు. అదే ఎవరో కశ్చిత్ మాం తత్వతః వేత్తి. తెలుసుకోవటం అంటే ఏంటి? మళ్ళీ యథార్థముగా అసలు స్వరూపం తెలుసుకోవడం. ఎవరో 100 సరే. కాబట్టి మరి మనకి ఎందుకు చెప్పాడు భగవంతుడు అంటే, ఎవరో వేల కొలది వాళ్ళలో ఒక్కడు ప్రయత్నం చేస్తారు కదా. ఆ ప్రయత్నం చేశాడు, నేను కూడా ఒకడినే. ఎందుకని? కనీసం భగవంతుడి వైపు తిరిగి ఎవరు భగవంతుడు అని తెలుసుకోవడానికి కనీసం శాస్త్రం అన్నా పట్టుకున్నాడు కదా, కనీసం వినటానికన్నా ప్రయత్నం చేస్తున్నాడు కదా. ప్రయత్నంలో మొదటి మెట్టు శ్రవణమే కదా. సో భగవంతుడు యొక్క వాణిని, భగవంతుడు డైరెక్ట్గా ప్రసాదించిన సాక్షాత్ నారాయణీయ స్వయం, మరి వాళ్ళు వీళ్ళు రాసిన పుస్తకాలు కాదు కదా ఇది. కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే కాస్త మొదటి మెట్లో ఉన్నట్టే లెక్క. అందుకని ఏం చేయాలి ఇప్పుడు? ఆ వేల కొలది మనుషుల్లో నేను ఒకడిని. ఎందుకని? తెలుసుకుంటున్నాను, వింటున్నాను భగవంతుడు ఎవరు ఏమిటి అని కదా. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఇంకా ముందుకెళ్ళాలి. దేనికోసం? పూర్తిగా తెలుసుకోవడానికి. ఏది పొందితే ఇక తెలుసుకోవాల్సింది ఏవి ఉండదో దానికోసం ప్రయత్నం చేయాలి. ఇంతకీ అంత కాన్ఫిడెంట్గా భగవంతుడు ఏం చెప్పాడు? విజ్ఞానం కూడా నీకు ఇస్తా అన్నాడు. ఈ 2 శ్లోకాలు చదివితే చాలు. ఏమిటి? అష్ట ప్రకృతి గురించి చెప్పాడు భగవంతుడు. ఏమిటి అష్ట ప్రకృతి? పంచ తన్మాత్రలు. ఇక్కడ శంకరులు చెప్పింది ఏంటంటే తన్మాత్రలు చెప్పారు. పంచభూతాలు తర్వాత వస్తాయి. పంచభూతం తన్మాత్రలేక వికారములే పంచీకరణము చెందిన తర్వాత పంచ తన్మాత్రలు అయ్యాయి. అవును కదా. అలాగే మనస్సు, బుద్ధి, అహంకారం ఇవి కూడా ఏమిటి? తన్మాత్రలే, సూక్ష్మమైనటువంటివే, అంతేకాదు స్థూలము కాదు కదా. కాబట్టి తన్మాత్రలు ప్రకృతి. అవి పంచీకరణం చెందిన తర్వాత ఏమైంది? పంచభూతాలు అయినటువంటి ఈ శబ్దస్పర్శ రూప రసగంధ వస్తువులుగా, ఈ స్థూల శరీరముగా ఇవన్నీ వ్యక్తమైంది. ఇవన్నీ కూడా భగవంతుడు మే ప్రకృతి అష్టధా అని చెప్పారు. నా ప్రకృతి 8 విధాలుగా ఉంది. సో ప్రకృతి, నా ప్రకృతి అంటే ఏమిటి? ఇది నాది. ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ఇట్. దీనికి నేను ఎవరిని? ఓనర్ని. అంటే నా అధీనంలో ఉంటుందని అర్థం.
నా ప్రకృతి అంటే ఇది నా కర్చీఫ్, నేను దీన్ని వాడుకుంటాను, దీనికి ఓనర్ని, అవునా కాదా? అలాగే నా ప్రకృతి అంటే ఏంటి? ఈ ప్రకృతి నేనేం చేస్తున్నానో నా అధీనంలో పెట్టుకుంటున్నాను. నా అధీనంలో పెట్టుకుంటాను. మనకి 4వ అధ్యాయంలో వచ్చింది ఈ విషయం, గుర్తుందా? ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. చెప్పాడా? ఆ ప్రకృతిని అధిష్ఠించి నేను సంభవిస్తున్నాను అన్నాడా? దాని ఆత్మ మాయయా అన్నాడు. పైగా ఆ మాయా శక్తి ఆయన అధీనం, దాన్ని ప్రకృతి అని అంటున్నాం. అది ఆయన అధీనంలో ఉంటుంది, స్వతంత్రత లేదు ప్రకృతి, అవునా కదా? కాబట్టి ఆయన ఎవరు ఇప్పుడు? ఆ మాయని లేకపోతే ప్రకృతిని లేకపోతే శక్తిని ఏదో పేరు పెట్టుకోండి, తన అధీనంలో ఉంచుకున్నవాడు మాయనంతో మహేశ్వర. అవునా? ఈ మాయాశక్తిని అధీనంలో ఉంచుకున్నవాడు ఎవరు? మహేశ్వరుడు. 5వ అధ్యాయంలో సర్వలోక మహేశ్వరం జ్ఞాత్వా మాం శాంతి పృచ్చతి చెప్పాడా? అలా తెలుసుకున్నవాడు శాంతిని పొందుతాడు. సో ఇదంతా ఏమిటి మనకు కనిపించేది? ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి విలాసం, అంతేగా? చెప్పండి. సో ఇదంతా ఆయన యొక్క ప్రకృతి, అష్ట ప్రకృతి 8 రకాలుగా ఉంది. దీంట్లో ఏమేమి ఉన్నాయి? పంచతన్మాత్రలు, మనస్సు, బుద్ధి, అహంకారము. ఓ, ఈ అహంకారం నేను అనుకుంటున్నానే, విచిత్రం అది. ఇప్పుడు మన అహంకారం అంటే ఏమనుకుంటున్నాం? నేను అనుకుంటున్నాం. సో నేను కూడా నేను అనుకుంటే నీవు కూడా నేనే అంటున్నాడు. ఓహో, నేను కూడా నువ్వేనా అంటే నేను కాదనమాట. కాదు, ఇది చాలు, ఈ జ్ఞానం చాలు. ఇది ఏమవుతుందండి? అహో, నేను అనుకుని ఒక ఇండివిజువాలిటీ పెట్టుకుని, అవునా కదా, నిలుపుకొని దాన్ని పోగొట్టుకోవడానికి ఓ పెద్ద సాధన చేయాలి అనుకుంటుంది. ఓ నువ్వు కాదురా, నేను కూడా ఆయనే. మనస్సు బుద్ధి నాది కదా అంటలే జీవుడు, నా మనసు నా బుద్ధి అంటలే. అది కూడా ఏమన్నాడు? నా ప్రకృతి అది ఇదా ఆయిందట. ఏది? మనసు బుద్ధి కూడా అయిందే. నిజమే, చిన్నప్పుడు తత్వబోధనలు చదువుకోలే మనం? ఏం చదువుకున్న? పంచ తన్మాత్రల యొక్క, అవునా, సమష్టి సాత్విక అంశే మనస్సు బుద్ధి, అవునా కాదా? ఇది ఎక్కడి నుంచి? ప్రకృతిలో నుంచి వచ్చిందా కాదా? నాది ఎట్లా అయింది? ఆ ప్రకృతిలో నుంచి వచ్చింది. ఆలోచిస్తే దీన్ని ఇలా ఆలోచించండి, మనకేమో బుర్ర నిలిచిపోతుంది అక్కడ. ఓ, ఈ మనస్సు 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 స్వాధీనం చేసుకోవచ్చు, నాది కాదు అది, ఆయనదే అయినప్పుడు ఇంకా నాకేంటి బెంగ? ఆడిస్తాడు. ఇది శరణాగతి. ఈ జ్ఞానం ఉంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఏం తగ్గలే, స్ట్రగుల్ తగ్గలా, తగ్గిందా లేదా? అహం కూడా నేను కాదు, అహంకారం అంటున్నావా? దాన్ని పోగొట్టుపోయి ఆయనదే అది అనుకుని భావన చేస్తే పోగొట్టుకునేదే అది ఆయనదన్నప్పుడు నేను పోగొట్టుకునేదే ఉంది, అవునా కాదా? మరి ఆలోచిస్తే ఇక్కడ నిజమే, అష్ట ప్రకృతి ఆయన స్వరూపమే. అందుక మనస్సు బుద్ధి అహంకారం కూడా ఆయన యొక్క ప్రకృతే. అయితే ఇదంతా ఆయన ప్రకృతి అయినప్పుడు నాకేంటండి గోల? నీ మనసు వశం కావట్లేదు, ఈ బుద్ధి ఇది పట్టుకోవాలి, ఈ అహంకారం ఇదంతా ఎందుకు మరి? నిజం అవసరం లేదు. తేరా తుజుకో అర్పణం కూడా ఏం లేదు. ఆయన అయినప్పుడు నేనే అర్పణ చేయాలి? ఆయనదైతే ఆయనదే. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ తన్మాత్రలతో కూడుకున్న సమస్త సృష్టి వెష్టే కాదు, సమష్టి కూడా ఈ లెక్కన, అవునా కదా? సమష్టి బుద్ధి, సమష్టి మనసు అంతా కూడా అంతా ఆయన యొక్క శక్తి విలాసమే.
కాబట్టి నేనేం చెయ్యాలి? ఇదంతా ఆయన శక్తి విలాసం అయినప్పుడు, ఆయన ప్రకృతి అయినప్పుడు అంతే. ఇది భక్తి. ఈ ఎరుక వల్ల ఏమవుతుంది? భక్తి కలుగుతుంది. అందుకే తెలిసినటువంటి వాళ్ళు, ఇది నా సంకల్పం కాదు స్వామి, నీ సంకల్పమే ఇక్కడ మనసులో కలుగుతోంది. అహం ఉన్నప్పుడు నాదయింది. అవునా? అహంకారం అనేటువంటి ప్రతిబింబం. అహంకారం ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మనోబుద్ధుల్లో ప్రతిబింబించేటువంటిదే కదా, కేవలం ప్రతిబింబమే కదా. బింబము లేక ప్రతిబింబం ఉంటుందా? ఉండదు కదా. మరి ఈ బింబం ఎవరు? మనోబుద్ధుల్లో ఉన్నది, ప్రతిబింబించింది. ఆ బింబం యొక్క రిఫ్లెక్షన్ ఇది. మరి నేనా అట్లా అనుకుంటే? ఆయన ప్రతిబింబం, ఆయన ప్రతిబింబం. అందుకే అన్నాడు 15 అధ్యాయంలో చెప్తాడు ఏమిటది? మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. చెప్పలే? అంశ అంశ. కాబట్టి వీడెవడిక్కడ? అహంకారం అనేది అంశ. మమయేవ అంశ జీవలోకే జీవభూత, జీవుడయ్యాడు అన్నాడు అక్కడ. కానీ తర్వాత శ్లోకం వచ్చేటప్పటికి ఇప్పుడు తిరకాసు ఉంది దీంట్లో. చూడండి. అపరేయమిత స్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఇతః అన్యాం మే పరాం ప్రకృతిం విద్ధి. ఇప్పుడు చెప్పినటువంటి అష్ట ప్రకృతి ఉంది చూసారా, దీనికంటే అన్యమైనటువంటి పరాం ప్రకృతి, పరమమైనటువంటి నా ప్రకృతిని గురించి తెలుసుకో. ఇప్పుడు చెప్పిందంతా అపరా. ఇయం అపర. ఇయం అంటే ఏది? ఈ అష్ట ప్రకృతి అపర. దీనికంటే అన్యాం వేరుగా మే పరాం ప్రకృతి విద్ధి, వేరొకటి ఉంది, నా యొక్క పరా ప్రకృతి ఒకటి ఉంది. ఏంటి స్వామి? జీవభూతాం. అదేమైంది? జీవ రూపంలో ఉంది. జీవభూతాం ఏం చేస్తుంది? అది ఇదం జగత్ ధార్యతే, ఈ అష్ట ప్రకృతితో కూడిన సమస్త జగత్తుని ఏమవుతుంది? ధరిస్తూ ఆధారంగా ఉన్నది. ఇదేంటి? జీవ రూపంలో ఉన్నది. మరి ఇందాక అహంకారం ఏమిటి? ఇక్కడ జీవభూతం అంటున్నది ఏమిటి? రెండు ఒకటే కాదా? ఇందాక అహంకారాన్ని మామూలుగా మనం జీవుడు జీవుడు అంటాం కదా, వాడు ప్రతిబింబం జీవుడు అంటాం. ఇక్కడ జీవభూతం అంటారేంటి మరి? కాబట్టి ఈ రెండు ఒకటి కాదు. ఇక్కడ జీవభూతం అన్నప్పుడు జీవుడు కాదు, ఇక్కడ ఆయన ప్రతిబింబం కాదు. అహంకారం ప్రతిబింబం, జీవాహంకారం. ఇక్కడ జీవం అనే పదానికి చైతన్యం అని అర్థం. ఇక్కడ ఇక్కడ ఈ శ్లోకంలో ఏమిటది? చైతన్యం. ఎందుకంటే ఎవరైనా ఒక ప్రాణి బ్రతికున్నాడు అంటే ఏముంటుంది? వాళ్ళు ఆ చేతనత్వం ఉంటుంది. అవునా కదా? ఆ చేతనత్వం లేకపోతే వాడు జీవుడు ఇంక చచ్చిపోయినట్టే. అవునా కదా? ఏ చేతనత్వం, ఏ చైతన్యం వల్ల సమస్త సృష్టి నిలబడిందో, సమస్త సృష్టికి ఆధారంగా ఉందో అది జీవం అన్నారు. అంతేనా కాదా? అది ఎక్కడుంది? సమస్త సృష్టికి ఆధారముగా ఉన్నది. ఆధారం అన్నాడు. యయా ఇదం జగద్ధార్యతే అంటే ధరించబడుతోంది, అంటే ఆధారంగా ఉన్నది. ఆ చైతన్యం సమస్త సృష్టిని ఏమవుతుంది? నిలుపుతోంది, నడుపుతోంది. అది లేకపోతే ఏమీ లేదు. మొత్తం బ్రహ్మాండాన్నే మొత్తం బ్రహ్మాండం. మరి ఇందాక చెప్పిన అష్ట ప్రకృతి, మనస్సు, బుద్ధి, చిత్తం,
ఇవన్నీ తన్మాత్ర ఇవన్నీ ఉన్నాయి కదా, దీనికి ఎవరు? దేనికి ఆ జీవమే, ఆ చైతన్యమే. నిజమే, శరీరం పనిచేస్తుందంటే, మనోబుద్ధి చిత్త అహంకారములు పనిచేస్తుందంటే, ఇంద్రియాలు పనిచేస్తుందంటే ఎవరున్నారు? ఆ చైతన్యం లేకపోతే నేనని కూడా అనలేడు వీడు. అహం వ్యక్తం కావాలని చైతన్యం ఉండాల్సిందే, మనోబుద్ధులు పనిచేయాలంటే చైతన్యం ఉండాల్సిందే. సో ఈ జీవుడినే కాదు, మొత్తం జగత్తుని కూడా నిలుపుతా ఉంది. జగత్ అంటే ఏంటి? ఏం జగత్తు? 14 లోకాలతో కూడిన జగత్ అంతా సమష్టి, ఇంత పెద్ద బ్రహ్మాండం. ఒకసారి ఆలోచించండి, ఇంత పెద్ద బ్రహ్మాండంకి ఆధారం ఒకటే చైతన్యం. ఇప్పుడు సమస్త జీవులకి ఒకటే చైతన్యం. ఇప్పుడు నాలోనూ నన్ను నిలిపేది అదే, సమస్త జీవులు నిలిపేది అదే, ఈ బ్రహ్మాండాన్ని నిలిపేది కూడా ఒకటే. ఈ ఒక్క థాట్ చాలు, అంతేనా కాదా? మనం అష్ట ప్రకృతిని చూస్తున్నాం, లోయర్ నేచర్. దీన్ని పరా అపరా అని రెండు చెప్పాడు భగవంతుడు. పరా అన్నిటికీ ఆధారం, అపరాలో భిన్నత్వం ఉంది, వైవిధ్యం ఉంది, లేదా? ఈ అష్ట ప్రకృతిలో భిన్నత్వం ఉంది, అవునా కదా? మన బుద్ధి చిత్తంలో భేదం ఉంది, పంచ తన్మాత్రల భేదం, అందుకే ఇన్ని రకాలు ఉన్నాయి. కానీ అన్నిటికీ ఆధారభూతంగా ఉండేటువంటి పరా మాత్రం ఏకమే, అవునా? కానీ రెండు తానే, ఆధారముగా ఉన్నది తానే, అవునా? ఆధేయముగా ఉన్నది తానే. తానే ఇక్కడ ప్రకృతి రూపంలో అదేంటి అపరా ప్రకృతి రూపంలో ఉన్నాడు, తానే దీనికి ఆధారంగా ఉన్నాడు. అర్థమైంది? ఇప్పుడు నేనెవరంటే మధ్యలో నేనెవరు? సున్నా, ఇది తెలుసుకోవాలి. ఐఎమ్ జీరో, హీఈస్ హీరో, ఇది తెలుసుకోవడమే జ్ఞానం, అవునా కదా? సో పరా అపరా రెండు తానైతే మరి నేను అనుకున్న వీడెవడు? ఈ మనస్సు ఏమిటి? ఈ బుద్ధి ఏమిటి? ఈ పంచతన్మాత్రలు ఏమిటి? అది అన్నీ ఆయన ప్రకృతే కదా, అవునా? అవునా కాదా? మరి ఇదంతా ఎందుకు ఈ గొడవ? మనం తెచ్చిపెట్టుకున్నాం, ఆయన ఉన్నమాట చెప్తున్నాడు ఇప్పుడు. అందుకే విజ్ఞానం అంటే ఇది. సో జ్ఞానం విజ్ఞానం, అవునా కాదా? కాబట్టి రెండు తానైనప్పుడు ఈ గొడవే లేదు. మనం ఏమనుకుంటున్నాం? ఇది నాది, అది ఆయన అనుకుంటున్నాం. ఏది నాది? ఈ పంచభూతాలతో ఇప్పుడు శరీరం నాది, మనసు నాది, అహంకారం నేను అని పరిమితం చేసుకోవటం వల్ల ఏమైంది? విభజన జరిగింది, అక్కడ విభజింపబడ్డాం, అవునా కాదా? ఇప్పుడు ఏమన్నాడు? ఈ ప్రతిబింబ రూపంలో ఉండే అహంకారము, అవునా? ఈ మనస్సు బుద్ధి అనే అంతఃకరణము, ఈ పంచతన్మాత్రలతో భూతాలతో కూడిన స్థూల శరీరము, మిగతా అన్నీ ఏవైతే ఇక్కడ కనిపిస్తున్నాయో అవన్నీ కూడా అపరా. వీటన్నిటికీ ఆధారమైంది ఒకటే. ఇప్పుడు రెండు, జగత్తు జగత్తుకు ఆధారము తానే, జీవుడు జీవుడికి ఆధారము తానే. ఇప్పుడు భిన్నత్వం ఉందా? వైవిధ్యం ఉందా? భిన్నత్వం అపరాలు చూస్తున్నప్పుడు ఉంది, పరాలు చూస్తున్నప్పుడు లేదు. ఏమిటి ఇప్పుడు సాధన? అపరా నుంచి పరాన్ని చూడడమే. షిఫ్ట్ కీ నొక్కాలి కంప్యూటర్లో, షిఫ్ట్ ది అటెన్షన్. షిఫ్ట్ అంటే ఏంటి? నువ్వు ఇక్కడి నుంచి దృష్టిని ఆ పరా ఏదైతే అన్నిటికీ ఏకమై ఆధారంగా ఉందో అటువైటు, ఈ భిన్నత్వాన్ని చూడకు కదా. ఇది జడం, అది చైతన్యం, చేతనం. సో ఇప్పుడు ఏమిటి? జడము నుంచి తన దృష్టిని చైతన్యము మళ్ళిస్తే ఏ బాధ లేదు. కానీ అపరానే చూస్తూ కూర్చున్నాడు, అపరాలనే ఉంటాడు, అపరాన్ని పట్టుకోడు. అది ఇక్కడ చెప్పి